మీకు ప్రీవియస్ కేసులు ఉన్నాయి, మీ మీద రౌడీ షీట్లు పెట్టిన కేసులు, వాటిల్లో ఎవరైనా బెదిరియడం కానీ ఏదైనా చేస్తే మాత్రమా పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ అంటే సంవత్సరం పాటు బయటికి రారు. ఉద్దేశం ఏంటంటే ఏదన్నా అసాంఘిక శక్తులు ఇక్కడ ఏదన్నా గంజాయి కానీ లేకపోతే పేలుడు పదార్థాలు కానీ లేదా ఇంకేదైనా మనం బహిష్కరించబడిన పదార్థాలని మీ ఇద్దరికి కనుక మళ్ళీ ఎక్కడన్నా ఏ అసాంఘిక కార్యకలాపాల్లో ఏదైనా కొట్టడం కానీ ఎవరైనా బెదిరియడం కానీ లేదా మీకు ప్రీవియస్ కేసులు ఉన్నాయి, మీ మీద రౌడీ షీట్లు పెట్టిన కేసులు, వాటిల్లో ఎవరైనా బెదిరియడం కానీ ఏదైనా చేస్తే మాత్రమా పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ అంటే సంవత్సరం పాటు బయటికి రాదు. ఏ మాత్రం చిన్న కంప్లైంట్ వచ్చినా సరే కేసు రిజిస్టర్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇదే మీకు చెప్తా ఉన్నాం, పబ్లిక్ ముందు కూడా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం మరియు నెల్లూరు టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పొర్లుకట్ట ఏరియాలో కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు టౌన్లోనే పొర్లుకట్టకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈరోజు ఒక 50 మంది ఫోర్స్తో మరియు స్పెషల్ పార్టీ ఒక 10 మందితో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఏవైనా పేలుడు పదార్థాలు, సంఘ వ్యతిరేక సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ కానీ మరియు అలాగే గంజాయి కానీ ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ కోసం ఇళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే స్టోలెన్ వెహికల్స్ అయిన బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ వాటి కోసం కూడా చెక్ చేయడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ను ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. సుమారు 20 వెహికల్స్ని సరైన డాక్యుమెంటేషన్ లేని వాటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటిని సరిగ్గా పరిశీలించి వీటిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాటి మీద ఏదైనా ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటాం. అట్లాగే ఈ ఏరియాకి సంబంధించిన 3 రౌడీ షీటర్లను కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు ఎవరైనా సత్ప్రవర్తన కాకుండా వాళ్ళ హద్దులు మీరి ఎక్కడైనా సరే ఎవరినైనా బెదిరియడం కానీ ఏదైనా సరే సంఘ వ్యతిరేక శక్తులకి శాంతి భద్రతలకు భంగం కలిగించే విషయాలు చేస్తే వారి మీద పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ పొర్లుకట్ట ప్రజలకు కూడా ఈరోజు ఏదైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగే విషయం కానీ అలాగే అన్వాంటెడ్ వెహికల్ మత్తు పదార్థాలు కానీ లేకపోతే గంజాయి కానీ ఏదైనా సరే ఉంటే డయల్ 112 కాల్కి తెలియజేసి డిపార్ట్మెంట్కి తెలియజేయాలని తెలియజేశాం. ప్రజలు కూడా మాకు ఈరోజు స్వచ్ఛందంగా అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. సడన్గా అప్పటికప్పుడే ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ నెల్లూరు టౌన్ ప్రజలందరూ కూడా ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలకు బాగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ధన్యవాదాలు. ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూలూరుపేట.